మార్గమైన దేవుడు, జీవమైన దేవుడు, సత్యమైన దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. శక్తివంతుడైన యేసుక్రీస్తు ప్రభువు తన అపారమైన శక్తి చేత మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ లోక రక్షకుడు మనలను ప్రేమించి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. జెరుబ్బాబేలుకు దేవుడు తెలియచేసిన మాట ఏమిటంటే, నా శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. దేవుడు మనతో కూడా చెప్తున్నమాట. చాలామంది మన శక్తియుక్తులను ఉపయోగించి, మన జ్ఞానాన్ని ఉపయోగించి ఏదేదో చేద్దాం అనుకుంటారు, కానీ మన శక్తి కాదు, మన ప్రార్థన కాదు, మన ఉపవాసం కాదు, మన బలం కాదు. దేవుని ఆత్మ చేతనే సమస్తము జరుగును. ఆమేన్. జకరియా అనగా దేవుడు జ్ఞాపకము చేసుకొనును అని అర్థం. మన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన జ్ఞాపకాలలో మనం ఉన్నాం. చాలామంది అంటారు, మీ దేవుడు మర్చిపోయే దేవుడా, అందుకే అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడా అని. కాదండి, ఆయన జ్ఞాపకాలలో, ఆయన ఆలోచనలో లేకపోతే మనం సజీవ లెక్కలో లెక్కించబడం. మనం సజీవులుగా నిలుచున్నాము అని అంటే ఆయన జ్ఞాపకాలలో ఉన్నాము గనుక. అయితే యూదా వారు చేసిన అపరాధములను బట్టి బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు. వారు బబులోను నుంచి మరలా యోధానికి తిరిగి వచ్చి దేవుని మందిరమును కట్టే పనిలో ఉన్నారు. యోధా నుండి బబులోనుకు 3 గుంపులుగా వెళ్ళారు బానిసలుగా. అలాగే బబులోను నుండి యోధాకు 3 గుంపులుగా వచ్చారు. అందులో మొదటి గుంపులో జెరుబ్బాబేలు, యెహోషువ వచ్చి దేవుని మందిరానికి పునాది వేశారు. అయితే కొన్ని కారణాల వల్ల 16 సంవత్సరాలు దేవుని మందిర పని ఆగిపోయింది. దేవుని మందిరం పని ప్రారంభించాము అనగానే అపవాది ఊరుకోడు కదండి. అపవాది ప్రారంభిస్తాడు. అపవాది పని ప్రారంభించినప్పుడు మనం దేవుని వైపు చూచి దేవుని వలన ధైర్యం తెచ్చుకొని దేవుని పని చేయటం మానేసి ఈ యోధా జాతి వారందరూ పని ముగించేశారు. వారి పనులు చేసుకోవటం ప్రారంభించారు. వారి గుడారాలు కట్టుకోవటం, వారి ఇల్లు కట్టుకోవటం, ఇలాంటి పనులు చేసి చాలా నష్టపోయారు. ఇప్పుడు అవన్నీ చెప్పాలని నా ఉద్దేశం కాదు, కానీ అయితే ఈ సంగతులన్నిటినీ చూచిన దేవుడు జకర్యాను, హగ్గయి అనే ప్రవక్తలను పెంచి వారిని ప్రేరేపించాడు. ఆ జకర్యా ప్రవక్త ద్వారా జెరుబ్బాబేలుతో దేవుడు చెప్పిన మాట, జెరుబ్బాబేలు, ఇవన్నీ నీ శక్తి చేత చేద్దామని అనుకుంటున్నావేమో, ఇవన్నీ నా వలన ఎలా అవుతాయని నువ్వు బాధపడుతున్నావేమో, నీ శక్తి కాదు, నీ బలం కాదు, నా ఆత్మ చేతనే దీనిని జరిగిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అదే దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నారు. దేవుని యందు ప్రియ జనాంగమా, మన శక్తియుక్తులు, మన జ్ఞాన సంపదలు మన ఆశీర్వాదమును తీసుకుని రావు. అవకాశం ఉంటే మనకున్న ఆశీర్వాదాన్ని పోగొడతాయేమో, కానీ మనం ఆశీర్వదించబడాలి అని అంటే ఆ దేవుని సన్నిధిలో ఆయన శక్తి మీద ఆధారపడాలి. దేవా, నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువా, దేవా, నీవు నన్ను దీవించు ప్రభువా అని ఆయన దగ్గర తగ్గించుకున్నవారు, విరిగి నలిగిన హృదయం కలిగిన వారు మాత్రమే ఆశీర్వదించబడతారు. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనంలో పేతురు గారు రాత్రి అంతా కష్టపడ్డారు. ఒక్క చేప కూడా ఆయనకు దొరకలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆ దోణి ఎక్కి పేతురు కుడివైపుకు వల వెయ్యి అనగానే పడవని తెలిసినా కానీ పేతురు గారు అన్నమాట, నీ మాట చొప్పున విధేయత చూపించి కుడివైపుకు వల వేయటానికి ఇష్టపడ్డాడు, వల వేశాడు. సమృద్ధి అయిన ఆ చేపలు అనే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అంతేకాదు, ఒక చేపలు పట్టేవాడు భూమిని తలకిందులుగా చేసే అపోస్తలుడిగా మారాడు. కేవలం మన శక్తి కాదు, మన బలం కాదు, దేవుని యందు విధేయత కలిగి దేవుని మీద ఆధారపడితే ఎన్నిక లేని నిన్ను ఎన్నికగా చేసే దేవుడు.
బలహీనుడివైన నిన్ను బలపరిచే దేవుడు, జ్ఞానహీనుడివైన నిన్ను జ్ఞానవంతుడిగా చేసే దేవుడు ఆయన మన పక్షాన ఉన్నారు. ఆ ఆత్మ వలన, ఆయన కృప వలన మన శక్తి మన బలము కాకపోయినా ఆయన శక్తి ఆయన బలము చేత నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంతవరకు నీ పరిస్థితి ఎలా ఉందో, ఎంతవరకు నువ్వు ఎవరెవరి మీద ఆధారపడ్డావో అవన్నీ ప్రక్కన పెట్టి దేవుని దగ్గరికి వచ్చే, దేవుని సన్నిధికి రా. ఆయన శక్తి మీద ఆధారపడు, ఆయన బలం మీద ఆధారపడు. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానం ఈ దినాన నీ కొరకే. మన శక్తి కాదు, మన బలం కాదు, దేవుని ఆత్మచేతనే సమస్తము సాధ్యపరచబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మహాదేవుడా, నీకు వందనాలయ్యా. నీ శక్తి అపరిమితం దేవా, నీ బలము అపరిమితం. నీ శక్తి చేత, నీ బలము చేత పడి ఉన్న ప్రతి చోటు నుండి మమ్మల్ని పైకి లేవనెత్తి నీ సన్నిధిలో నిలువబెట్టి తగ్గింపు జీవితం మాకు అనుగ్రహించి అపనమ్మిక రాకుండా నమ్మకమును కలిగి చేసి మీరు మమ్మల్ని ఆశీర్వదించి నీ నామమును మహిమపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.